ఎడ్నమ్మ తల్లి గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళి వచ్చేయండి. లేదు నాలాగా గ్యాప్ ఇచ్చారా, దర్శనం అవ్వకుండా గుడి ముందే నించోబెట్టేస్తారు అమ్మవారు. ఆ రోజైతే నాకు దర్శనం అయితే అవ్వలేదు, కానీ 2 రోజుల పండుగ తర్వాత దర్శనంకి అయితే వెళ్ళానండి. సో అమ్మవారి దర్శనం అయితే కలిగింది. లాస్ట్ ఇయర్ దర్శనంకి అయితే నేను వెళ్ళాను, అప్పటి నుంచి వెళ్ళలేదండి, మళ్ళీ ఇదే వెళ్ళడం. నా చిన్నతనం అంతా ట్యూషన్ ఇతనే చెప్పారండి. నా మొదటి టీచర్ డిసిప్లిన్, పంచువాలిటీ అండ్ భయం కూడా ఇతని దగ్గర నేర్చుకున్నాను. అప్పట్లో అచ్చియమ్మపేట ఏరియాలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా చాలా మంది ట్యూషన్కి ఇతని దగ్గరికి వచ్చేవారు నేర్చుకోవడానికి. అమ్మవారు ఘటాలు ఊరేగించుకుని సో అమ్మవారిని తీసుకొస్తున్నారండి లోపలికి. అమ్మవారు కోరిన కోరికలు తీర్చడమే కాకుండా ముఖ్యంగా సంతాన ప్రాప్తికి సో ఎవరైతే అమ్మవారికి మొక్కుకొని ముడుపు కడతారో అమ్మవారు కోరిక తీరుస్తారండి. ఇక నా దర్శనం గురించి మాట్లాడితే పండగ కదా, సో అమ్మవారు దర్శనం కుదురుతుందని అలా చుట్టుపక్కల వీడియోస్ తీసుకుని వచ్చానండి. 9:45కి ఆల్మోస్ట్ 10 అయిపోవడం వల్ల లోపలికి అయితే అలౌ చేయలేదు. సో గేట్ బయట ఉంది కూడా మా బాబాయ్, అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. సో ఇక అమ్మవారి దర్శనం 2 days తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాను. పండుగ రోజు అమ్మవారిని ఎక్కువసేపు దర్శించుకోలేము కాబట్టి సో 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. సో ప్రశాంతంగా అమ్మవారిని కల్లారా చూసి దర్శించుకున్నానండి. సో ఏదైనా నా మంచికే అనుకున్నాను. ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. మీరు కానీ వైజాగ్ వస్తే తప్పకుండా దర్శించుకోండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.